దేవుని పరిశుద్ధ ఘననామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. వాక్యానికి ముందుగా 6వ కీర్తన, భేకరుండవు మా యెహోవా అనే కీర్తన పాడి వాక్యంలోనికి వెళదాం. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గుని యాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. మాటితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను. మాటితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను. ఈటి శకుండవు ప్రభున్మే మేచుగా మది నింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. ఏరితోడు లేక మమ్ము సర్వేశ్వరుడు సృష్టించెను. ఏరితోడు లేక మమ్ము సర్వేశ్వరుడు సృష్టించెను. దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. పూతగీతం జయదానై నాటి దేవుని శక్తిని. పూతగీతం జయదానై నాటి దేవుని శక్తిని. బాతుగాలో కాస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ డరే. మేటి సంగీతంబులుపై నింతనారవ ముందను. మేటి సంగీతంబులుపై మింతనారవ ముందను. జాతరే వేళనోళం సన్నతుల్ ప్రభు వందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. మిక్కిలి కష్టంబులతో మీతికిని పొందను. మిక్కిలి కష్టంబులతో మీతికిని పొందను. దిక్కులేని గొర్రెలాట్లు తిరుగజేర్పం మందను. మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. దేవుని ఉన్నత ఘననామ
నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఈనాటి దైవ వాక్యము చదువుగా మనం విన్నాము. 23వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచు ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచూ ఉన్నాడు. ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాము. సకల ఆశీర్వాదాలకు నిలయమైన మా ప్రభువా, మీ ఉన్నతమైన ఘననామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. మాలో ఏ మంచితనము లేకపోయినా మమ్మలను సజీవులుగా ఉంచి మీరు పునరుత్థానము చెందిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించి ఆరాధించి గణపరచుటకు మాకిచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. సూర్య చంద్ర నక్షత్రములు, ఆకాశములు మీకు సాగిలపడి కృతజ్ఞతలు తెలుస్తూ ఉండగా, మీ స్వరూపము కలిగిన మేము కూడా దూతగణములతో మీ పాదాల చెంత చేరి ఆరాధించుచు ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభువా, కొంత సమయము మాతో మాట్లాడి మీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచి ఎనలేని మేలులు ఈవులను మాకు అనుగ్రహించమని చదవబడిన వాక్య భాగములో నుండి కొన్ని సత్యాలు మాకు నేర్పించి ఆ ప్రకారం మేము జీవించినట్లుగా కృప దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని కనికరము కలిగిన ఘననామానికి నిరంతరము స్తుతి స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావములు యుగ యుగాలు కలుగునగాక. షేర్ వచ్చిన మీకు ఆ రీతిగానే ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మహాదేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాం, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఎండాకాలము దేవుని మహాకృపను బట్టి గతించిపోయింది. చల్లని వాతావరణాన్ని మహాదేవుడు మనకిచ్చారు. మనందరము కూడాను ప్రభువును స్తుతించి ఆయనను ఆరాధించాలని, ఆ రీతిగానే ఈ కాలములో కూడా మనకు ఏమి కావలసి ఉన్నవో వాటిని అనుగ్రహించుచు ఉన్న దేవునికి ముందుగానే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించి ఎనలేని మేలులు ఈవులను మనం పొందుకుందాము. పరిశుద్ధుడైన మహాదేవుడు మనకిచ్చిన ఈ మంచి భాగ్యంలో 23వ కీర్తన ఎంతో శ్రేష్టమైనది, ఘనమైనది, దీవెనకరమైనది. 23వ కీర్తన చదవని వాళ్ళు, ఆ రీతిగానే ఈ కీర్తనను ధ్యానము చేయని వారు, ఇష్టపడిన వారు భూమి మీద ఎవరు కూడా ఉండరు. పరిశుద్ధుడైన మహాదేవుడు దావీదు భక్తునికి ఆత్మను ఇచ్చినప్పుడు ఆయన లోకంలోని ప్రతి తరము వారికి,
పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటివాడో, ఏమి చేస్తాడో వాటిని గూర్చి తెలియజేశాడు. అందులో మొట్టమొదటిగా మనం గమనిస్తే, యెహోవా నా కాపరి అంటూ మొదలు పెడతాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, పాలస్తీనా దేశంలో జీవించుచున్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు కాపరి గురించి వారికి బాగా తెలుసు. ఎంచేతనగా మొట్టమొదటిగా గొర్రెల కాపరి అయిన హేబేలు మనము గమనిస్తే అక్కడి నుండి కాపరత్వము మొదలవుతూ ఉంది. అంచేతనే ఏబేల్ వాజ్ ఏ కీపర్ ఆఫ్ షీప్. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కాపరికి ఉండే బాధ్యత, కాపరికి ఉండే మంచి స్వభావము, కాపరికి ఉండే ప్రాణత్యాగము చేసే ఆ మనస్సు వారికి తెలుసు. కారణం ఏంటనంటే, హేబేలు ప్రాణాన్ని కూడా కానుకగా అర్పించాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తెలియజేస్తాడు, నా గొర్రెలకు ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను అని. దీనికి కలిగిన కారణం ఏమిటి అనేది మనము గమనిస్తే, కాపరి తన మందను మేపుచూబున్నప్పుడు వాటికి కావలసిన పచ్చిక, గొర్రెలకు కావలసిన శాంతికరమైన నీళ్లు, అంటే ఆ ప్రవాహము లేకుండా, గొర్రెలు కొట్టుకొని పోకుండా, అవి త్రాగి బలము పొందుకోవడానికి కావలసిన జలాన్ని, నీళ్లను కనుగొని త్రాగుతాడు. అంటే శత్రువుగా ఉన్న తోడేళ్ళైనా, క్రూర మృగాలు వచ్చినా ప్రాణాన్ని లెక్క చేయకుండా వాటిని పారద్రోలి తన గొర్రెలను కాపాడుకోవడానికి కాపరికి మాత్రమే మంచి హృదయము, శ్రేష్టత, ప్రేమ కలిగి ఉంటాడు. మిగిలిన వారికి అలాంటిది ఉండదు. దావీదు భక్తుని జీవితంలో యెహోవా నా కాపరి అంటూ దేవుడైన ప్రభువును కాపరిగా ఏర్పాటు చేసుకుంటాడు. ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్. దేవుణ్ణి కాపరిగా ఎన్నుకుంటే ఇక ఏ విధమైన కొదవలు ఉండవు. అదియే దావీదు భక్తుడు తెలియజేస్తాడు. కాబట్టి మిక్కిలి ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రియ సంఘమ, సత్యాన్వేషకులారా, కాపరి అందరికి ఇష్టడుగా ఉండడు. ఎంచేతనగా ఐగుప్తు దేశమే గొర్రెలను కాస్తూ ఉన్న కాపరిని వారు హేయులుగా చూస్తారు. ఈ రోజుల్లో కూడా చాలామంది కాపరిగా ఉన్న వారిని హేయముగా చూస్తారు. ఎంచేతనగా అంత శుద్ధిగా ఉండడు. తన పాదాలు కావచ్చు, తన చేతులు కావచ్చు, తన శరీరం కావచ్చు, గొర్రెల చేత, ఆ గొర్రె పిల్లలను మోయడం చేత, వాటితో పాటు సంచరించడం చేత కలిగిన దుమ్ము, ధూళి, అవి వేసిన పెంట, ఇవన్నీ తనకు అయినా కూడాను పట్టించుకోడు.
కారణం ఏంటంటే గొర్రెలు వృద్ధి చెందాల, ఆరోగ్యం కలిగి బలము కలిగి ఉండాల. ఆ రీతిగా ఉన్నందువలన తనకి మంచి పేరు, హోదా, ఆ రీతిగానే గొర్రెల వలన లాభము. కారణం ఏంటంటే ఇంకా అవి ఆయన వెంబడించుతూ ఉండడం తనకి ఇష్టం. అందుచేత లేఖన భాగాల్లో మనం గమనించినప్పుడు దావీదు చిన్న వయసులో తన యవ్వన కాలంలో తండ్రి మందను మేపుచు ఆయన అనేకమైన ప్రాంతాల్లో తిరుగుచూ ఉన్నప్పుడు తెలియజేస్తాడు వారి తండ్రి, అన్నల యొక్క యోగక్షేమములు కనుక్కొని రమ్మంటే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20 వచనాల్లో దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను అని మనం చూస్తాం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ సందర్భంలో దావీదు చిన్న వయసులో యవ్వన కాలంలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు తన అన్నల యొక్క యోగక్షేమమును యుద్ధములో ఎలా ఉన్నారో కనుక్కొని రమ్మంటే దావీదు ఉదయాన లేచి తండ్రి దావీదుకు అప్పగించిన గొర్రెలను మరి ఒక కాపరికి అప్పగిస్తాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ చెదిరిపోనట్లుగా అరణ్యములో విడిచిపెట్టల, ఎడారిల్లో విడిచిపెట్టల, లోయల్లో విడిచిపెట్టల, పొదలల్లో విడిచిపెట్టల. ఒకవేళ విడిచిపెడితే ఏమవుతుంది అనగా వాటిని తినడానికి క్రూర జంతువులు వస్తాయి, క్రూర జంతువులు వస్తాయి. అంచేత కాపరికి అప్పగిస్తాడు. అన్నల యొక్క యోగక్షేమాన్ని తెలుసుకోవడానికి వస్తాడు. ఈనాటి రోజుల్లో మనం చూస్తాం, గొర్రెలు ఒక చోట, కాపరి ఒక చోట. అంటే అవి ఎట్ల పోయినా పర్లేదు, తనకు కావలసింది ఎక్కడ బలము కలిగిన గొర్రెలు ఉన్నవో, పొట్టేళ్ళు ఉన్నవో, మేకలు ఉన్నవో, మేకపోతులు ఉన్నవో, తనకు ఎక్కడ లాభప్రాప్తి కలుగుతూ ఉందో అక్కడ వచ్చి తనవి కాని గొర్రెలను, తనవి కాని మందను దోచుకునే కాపరులు ఈ రోజుల్లో ఉన్నారు. అలాంటి వారికి శీఘ్రముగా దేవుడు తీర్పులోనికి తెస్తాడు. దావీదు అలా చేయలేదు. తండ్రి తనకు మందను అప్పగిస్తే వాటిని మరలా దావీదు వచ్చే వరకు ఒక కాపరికి అప్పగించాడు. దావీదుకు తెలుసు, గొర్రెలకు ప్రాణ నష్టము జరిగితే తండ్రి వలన ఎలాంటి శిక్ష వస్తుందో తెలుసు. అంతేకాదు గొర్రెలను అతిగా ప్రేమించిన వాడు దావీదు. అందువలన ఒక కాపరికి ఉదయాన్నే లేచి మరల సాయంత్రం వరకు వస్తాను, గొర్రెలను కాస్తూ ఉండండి, మంచి మేత పెట్టండి, తగిన వేళల్లో నీళ్ల యొద్దకు తీసుకుని వెళ్ళండి అని ఆయన చెప్పాడు. కాబట్టి మిక్కిలి ప్రియులారా, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో కూడా మనకి ఒక కాపరి కావాలా. ఆ కాపరి ఎలాంటి వాడై ఉండాలా? తోడేలు వస్తే పారిపోయేవాడుగా ఉండకూడదు, ఎలుగుబంట్లు వస్తే ఎదుర్కొనేవాడు కావాలా. సింహం వస్తే భయపడక తన చేతుల్లో ఉన్న ఆయుధముతో ప్రాణాలు అర్పించడానికైనా వెనుక చూడకుండా పోరాడేవాడే ఉండాల. అలాంటి కాపరిని దావీదు కోరుకుంటున్నాడు. యెహోవా నా కాపరి. మనుషులు కాదు, మనుషులు కాదు, దేవుడే నా కాపరి.
అందుకనే ఈనాటి రోజుల్లో మనము కాపరిని కోరుకోవాలా. ఎంచేతనగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో అతడు కాపరి లేని గొర్రెల వల్లనే ఇశ్రాయేలు వారందరినూ పర్వతాల మీద చెదిరిపోవుట చూచితిని అంటాడు. యజమానుడు లేడు, ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవాలని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. కారణం ఏంటి? ఆనాటి రోజులలో మనం చూస్తాం, దేవుని ప్రజలను కాపు కాయడానికి దేవుడు రాజును ఏర్పాటు చేసుకుంటే అహాబు రాజు కాలంలో ఈ రీతికి ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, అంటే ముందుగా ఉన్నప్పుడేమో దేవునికి లోబడ్డారు, ఆ మీదట దేవుణ్ణి విసర్జించారు, మనుషులను తృణీకరించుచూండగా దేవుడు అంటూ ఉన్నాడు, కాపరి లేని గొర్రెల వల్లే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. వారికి యజమానుడు లేడు, ప్రతివాడు తన తన ఇంటిలో సమాధానం లేకుండా పోతున్నారు. అలాంటి పరిస్థితులలో మనకి దేవుడు కాపరిగా ఉంటూ ఉండాల. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, చాలాసార్లు కాపరి లేకపోతే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలలో కాపరి లేని ప్రజలు, కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటారంటే, ఇక్కడ రాయబడింది, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచూ ఉందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. నిజమే, యజమానుడు లేకపోతే, కాపరి లేకపోతే ఎలా ఉంటారనంటే నిద్రమత్తే ఉంటుంది. ఈ సందర్భంలో సొలొమోను జ్ఞాని తెలియజేస్తాడు, కాపరి లేనివాడు, బాధ్యత లేనివాడు ఎలా ఉంటాడనంటే తన బ్రతుకంతా కూడా ఇంకా కొంచెం నిద్రపోతా, కొంచెము, ఆ కొంచెం అంటే మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, 2 రాత్రులు కావచ్చు, 2 పగళ్ళు కావచ్చు, ఎంతైనా కావచ్చు. నాకు ఒక ఆయన తెలుసు, ఆయన బాక్సర్గా ఉండాలని, బాక్సింగ్ నేర్చుకోవాలని పచ్చి మాంసం తీసుకుని వచ్చి పచ్చిది కడుక్కోకుండా అలాగే తినేవాడు. తినిన తర్వాత దాదాపుగా 5 రోజులు 6 రోజులు ఇంట్లో పడుకొని నిద్రపోయేవాడు అనమాట. మనం ఎంత లేపినా కూడా లేచేవాడు కాదు. ఆయన బయటకు వచ్చిన తర్వాతనే మళ్ళా ఏం చెప్పాలా, ఏం చేయాలా, మళ్ళీ తీసుకురావాలి, 1 కిలోనో 2 కిలోలో, అదే పని అనమాట. పచ్చి మాంసం తినడం, పడుకొని నిద్రపోవడం. చివరికి ఏమైపోతున్నారు అంటే బైబిల్లో రాయబడింది, అక్కడ రాయబడింది, దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వస్తూ ఉంది. అందుకనే ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు చింపిరి బట్టలతో ఉంటారు, ఎక్కువగా నిద్రించే వాళ్ళు అనారోగ్యము చేత ఉంటారు, ఎక్కువగా నిద్రపోయే వాళ్ళ ఇంటిలో ఏమి ఉండదు. అందుకని ఇక్కడ రాయబడింది, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. కారణం ఏంటంటే నిద్రపోయేవానికి అక్కడ షెపర్డ్ లేడు, రూలర్ లేడు, తనకి తండ్రి లేడు, అవసరము రాలా. అందుకని తను లేమిలో ఉన్నాడు, దారిద్ర్యములో ఉన్నాడు. దరిద్రునికి, దారిద్ర్యములు ఉన్న వారికి ఎవ్వడు స్నేహితులు ఉండడు, ఒకవేళ ఉన్నా కూడా వాడు కూడా వెళ్ళిపోతాడు. అంచేత ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వస్తే ఎన్నడూ కూడా కలిమిలోనికి నీవు రావు, ఎన్నడూ కూడా ఆత్మీయ స్థితిని నీవు ఎరుగవు.
ఆత్మీయుడిగా దేవునికి చెందిన వాళ్ళుగా ఉండరు. అలాంటి స్థితి రాకుండా ఉండడానికి కోసం దావీదు భక్తుడు తనకి కాపరి కావాలని, యెహోవా నీవు నా కాపరివి అని అంటాడు. ఆ కాపరిగా దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్న తర్వాత తన జీవితం మారిపోయింది. ఏంటి మారిపోయింది? తనకి ఏమీ అంటే లేమి లేదు. పచ్చిక జీవజలాలు, ప్రాణానికి సాధ తీర్చబడింది. అపాయము రావటం లేదు. దేవుని యొక్క కాపుదల ఉంటూ ఉంది. శత్రువులు కూడాను తనకు మిత్రులుగా ఉండి భోజనాన్ని పెడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, తన గిన్నె నిండి పొర్లుతూ ఉంది. అనేక మందికి ఆహారం పెట్టడానికి, అనేక మందిని చారదీయడానికి గొప్పవానిగా దేవుడు ఏర్పాటు చేశాడు. చివరిగా ఆయన అంటాడు, బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములతో నింపుతా ఉన్నాడు. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో ఉంటూ ఉండగా దేవుడు ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత, కాపుదల ప్రసాదించాడు. ఈనాడు నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని కాపరిగా ఎన్నుకుంటే ఆయన ముందు నడుస్తాడు, ఆయన వెనక నీవు నడుస్తావు. నీ వెనక నా వెనక కృపాక్షేమములు వస్తాయి. ఆయన ఇహమందు నడిపిస్తాడు, పరమునకు చేరుస్తాడు. అలాంటి ప్రభువు నీకు నాకు కాపరిగా ఉండడం ధన్యత, దీవెనకరం, ఆశీర్వాదకరం. అలాంటి ప్రభువును విడిచిపెట్టక ఆయనను హృదయములో, మన ఇంటిలో, మన జీవితంలో చేర్చుకొని లోబడి ఆయన వెంబడిద్దాం. దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు నీతో మాట్లాడితే తలలోంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు. భూమి మీద మీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కాపరిగా ఉన్నారు. వారు దీవించబడ్డారు, రక్షించబడినారు. దేవా, నేటి రోజుల్లో మేము కూడా కాపరిగా మిమ్మల్ని ఎన్నుకుంటూ ఉన్నాం. మమ్మలను కాచి కాపాడి రక్షించి ప్రతి విధమైన బాధలు, శ్రమలు, కష్టములు తప్పించి తప్పిపోయిన ఎడల మీరు మమ్మల్ని చేర్చుకొని ఆదరించి మీ కృపతో నింపండి. లోకమునికి ప్రధాన కాపరిగా మీరున్నారు. మీ కాపరి కోసము మేము కూడా కనిపెట్టుకొని ఉన్నాం. ప్రభా, తప్పిపోకుండా మీరే రక్షించి ఆరోగ్యమును, ఆయుష్ను, ధనధాన్యములు, క్షేమమును, సమాధానమును, రక్షణ భాగ్యమును చేరువచ్చిన వారికి, లైవ్లో మోకరిల్లిన వారికి, సర్వ ప్రజలకు అనుగ్రహించమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.